జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మన ఫుడ్లో డ్రగ్స్ కలిపింది ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అనే తెలుసు. కానీ వాడికి మన ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారని మీరెవరి మీదైనా డౌట్ పడుతున్నారా? అదేం లేదండి. మరి ఇందాక మన అనుకున్న వాళ్ళే మోసం చేశారు అన్నారు. అది ఊరికే. ఎందుకమ్మా ఇంకా దాస్తావు? చెప్పాలి వసు. అభికి నిజం తెలియాలి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఆ ఇంటి దొంగలు మరెవరో కాదభి, అఖిల్, హారికలే. ఆ ఎమ్మెల్యేతో చేతులు కలిపి నిన్నీ కేసులో ఇరికించి జైలుకు పంపించారు. నువ్వొచ్చాక వాళ్లపై నిర్ణయం తీసుకుందామని ఆగాను. అఖిల్ బాగా చెడిపోయాడభి. తప్పులు నేను చేశాను, కాని సరిదిద్దుకున్నాను. అఖిల్ ఆ ప్రయత్నం చేయట్లేదు. హారిక వల్ల అఖిల్ మరింత చెడిపోతున్నాడు. వాళ్లకి తోడు సుమంగళి పిన్ని చెత్త సలహాలిస్తుంది. వాళ్ళేం చేద్దామో నువ్వే చెప్పాభి. నువ్వే నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. అఖిల్ నా తమ్ముడు నాన్న. హారిక ఇంకా చిన్నపిల్ల. తెలుసో తెలియకో తప్పు చేసుంటారు. వదిలేయండి. వాళ్ళనిలా క్షమించుకుంటూ పోతే ఈరోజు ఇచ్చేశారు, రేపింకోటి చేస్తారు. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు కావాలని తప్పు చేసుండరత్తయ్య. ఆ ఎమ్మెల్యేనే వీళ్ళనేదో ప్రలోభ పెట్టుంటాడు. దానికి ఆశపడే వాళ్ళిలా చేశారేమో. కరెక్ట్ వసు. ఆ ఎమ్మెల్యే వీళ్ళకి వేసిన బిస్కెట్ ఏంటో నాకు తెలుసు. చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు అభి. అఖిల్, హారికలు మన ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి ఆ డబ్బులతో అమెరికాకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. అవునభి, ఆస్తితో సంబంధం లేదని మీ అన్నయ్యతో సంతకాలు పెట్టించుకున్నారు. అఖిల్ కూడా అలాగే సంతకాలు పెట్టి ఆ ఎమ్మెల్యే దగ్గర ఇరుక్కున్నాడు. నాకంతా తెలుసు వదినా. మరి అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నావభి? అఖిల్, హారికల్ని ఏం అనకుండా ఎందుకు వదిలేశావు? వాళ్ళని క్షమించకభి, శిక్షించు. నా తమ్ముణ్ణి, మరదల్ని నేనెలా శిక్షిస్తానమ్మా? చిన్నప్పుడు మేము తప్పు చేస్తే మీరు మమ్మల్ని మందలించి మంచిదారిలో పెట్టారే గాని శిక్షించలేదు కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.